నమస్తే రమ్మగారు. నమస్తే రమ్మగారు, ఏదైనా సరదా కథ చెప్తారా? చందమామ కథ చెప్తామా? చంద్రనగరం రాజుగారికి చెంపకవల్లి అని ఒక కూతురు ఉండేదట. వీళ్ళకి చిన్నప్పటి నుంచి దాగుడు మూతలంటే ఇష్టం. పిల్లలు దాగుడు మూతలు ఆడతారు. దాగుడు మూత, దండాకోర్, పిల్లి వచ్చే ఏలక భద్రం, ఎక్కడ దొంగలు అక్కడేగా, సాంబార్ పొడి. చిన్నప్పుడు అలాగే ఆడేవాళ్ళం. ఒకళ్ళు ఎవరో తల్లిగా కూర్చుని, ఒకళ్ళు మా తల్లి, ఒక ముసలమ్మ ఎవరో ఒకళ్ళు కదలేని వాళ్ళని కూర్చోబెట్టి కళ్ళు మూసేవాళ్ళు. అక్కడి నుంచి దాగుడు మూత, దండాకోరని అందరు దాక్కోవాలి. ఈ కళ్ళు మూసిన వాళ్ళు లేచి వెతుక్కోవాలి. అమ్మాయికి ఎంత ఇష్టమో ఆ చెంపకవల్లికి. మంత్రి గారు అమ్మాయి, సేనాధిపతి గారు అమ్మాయి, రాజగురు గారు అమ్మాయి, రాజపురోహితుడు గారు అమ్మాయి, ఇంకా ఎవరో మంత్రి గారు తోడలుడు కూతురు, అలా కొంతమందిని చేరదేసేది. గుంపంతా పోయి తోటలో ఆడేవాళ్ళు, దాగుడు మూతలు ఆడేవాళ్ళు. ఒక ముసలి దాది ఉంది, ఈ అమ్మాయిని చిన్నప్పుడు ఎత్తుకున్నది. ఆ ముసలమ్మని కూర్చోబెట్టుకునేది తల్లిగా. ఆవిడ ఒక చోట కూర్చునేది. రాజకుమార్తెని కాచి కాపాడే డ్యూటీ అనమాట వాళ్ళది. ఈ తన కళ్ళు మూసినా చాలా తెలివిగా పట్టేసేది. ఎవరైనా దొంగ అయ్యారంటే ఇక వాళ్ళకి దొరికేదే కాదు పిల్ల. ఎంత బాగా ఆడేదో, దొరకకుండా ఉండేది. చివరికి అందరూ దొరికాక అప్పుడు ఓ కోయిల కూతో ఓ చిలకూతో కూసి నేను ఇక్కడ ఉన్నానని హింట్ ఇచ్చి దొరికేది. హింట్ ఇవ్వకుండా ఒకసారి కూడా దొరికేది కదా. అంత ఆట సరదా, అంత గొప్ప ఆట. అటగే ఆడుకునేది. ఇది మెల్లిగా పెద్దదైంది పిల్ల. 15-16 సంవత్సరాలు వచ్చాయి. అయినా దాగుడు మూతలు మానలేదట. ఓహో, ఎప్పుడు దాగుడు మూతలు ఆడేది. ఎవరన్నా చుట్టాలు రాగానే పదండి సాయంత్రం అయిందిగా దాగుడు మూతలు ఆడుకుందాం అని తీసుకుపోయేది. ఒక్క మజా వచ్చేది, ఒక్కొక్కళ్ళకి ఇష్టం కదా. సరే, పిల్లకి 15-16 సంవత్సరాలు వచ్చినాయి. ఇంకా పెళ్లి చేయాలనుకున్నారు. అప్పట్లో అటగే చేసేవాళ్ళు కదా. ఎక్కడెక్కడ దేశాల రాజకుమారుల పటాలు తిప్పించారు. వీళ్ళల్లో ఏ రాజకుమారుడు నచ్చాడో చెప్పమ్మా, ఆ అబ్బాయికి కబురు చేసి నువ్వు వాళ్ళకి అప్పచెప్తామంటే. ఆ పిల్లంది, ఏమిటి ఇలా ఫోటోలు చూసి పెళ్లి చేసుకుంటారా ఎవరైనా? నేను దాగుడు మూతలు ఆడతా, ఎవరు నన్ను పట్టుకుంటారో వాళ్ళని పెళ్లి చేసుకుంటా. నాకు అలాగే కావాలి, లేకపోతే నేను పెళ్లి చేసుకోను. రాజుగారికి ఏం చేయాలో తెలియలా. అంతకుముందు ఆయన మేనత్త ఆ కాలాల్లో ఏం చేసేవాళ్ళు, స్వయంవరం ప్రకటించి అందరు గుంపంతా వస్తే రాజకుమార్తె నడిచెళ్ళి చేసుకునేది పెళ్లి. స్వయంవరాలు ఉండేవి కదా. సరే, ఇది ఒక స్టార్టప్ స్వయంవరం అని అనుకొని అన్ని దేశాల రాజకుమారులకి ఉత్తరం రాశారు. మీరు ఎవరైనా వచ్చి మా పిల్లని చేసుకుంటామంటే, మా పిల్లతో దాగుడు మూతలాడి పిల్లని పట్టుకుంటే మా పిల్లని మీకు ఇస్తాం. గుంపులుగా వచ్చారు రాజకుమారులు. తేపకు 10 మంది వచ్చేవాళ్ళు, 10 మందితోటి ఆడేసేది అమ్మడు. రాజకుమారులు లోపలికి వెళ్ళేవాళ్ళు, అమ్మాయి దాక్కుంది వెతుక్కోండి అని తోటలో ఒక కబురు వచ్చేది. ఈ 12 మంది రాజకుమారులు తోటలో పడి వెతికేవాళ్ళు. దొరికేదే కాదు. వచ్చిన వాళ్ళు నిరాశగా వెళ్ళిపోయేవాళ్ళు. రోజులు గడుస్తున్నాయి. ఏమి ఇది అయ్యేలాగా లేదు. రాణిగారికి బెంగ పట్టుకుంది. ఈ ఆట పిచ్చేమిటి, అసలు పిల్లకి పెళ్లి అయ్యేలాగా లేదు. ఇప్పటికి 100 మంది రాజకుమారులు వచ్చారు, ఎంత అప్రదిష్ట. కాకపోతే ఎవ్వరూ అమ్మాయిని చూడాల. ఒక పటం పెట్టారు అక్కడ రాజకుమార్తె. అక్కడికి ఎవరు లేరు. ఆ రాజకుమార్తె పటాన్ని గుర్తుపట్టడానికి ఏం లేదు. తోటలో ఉన్నది ఒకే ఒక అమ్మాయి, అది రాజకుమార్తె. ఆమెను పట్టుకోవాలి. ఇక అప్రదిష్టగా ఉంటుందని ఆవిడ చాలా బెంగ పెట్టుకుంది. కానీ ఎక్కడ పిల్ల వినేలాగా లేదు. సరే, పాంచాల రాజ్యానికి రాజకుమారుడు ఒకడు, భానుకుమారుడు అని అబ్బాయి, చాలా అందమైన వాడు. అతని గురించి కొన్ని వార్తలు వచ్చాయి, 1-2 పటాలు కూడా వచ్చాయి. ఈ పిల్లకి అతన్ని చేసుకుందామని పుట్టింది. కానీ వాడు దాగుడు మూతలు ఆడకపోతే నేను చేసుకోను. ఓహో, ఇట. సరే, వీళ్ళ నాన్న ఏం చేశాడు, భానుకుమారుడికి కూడా ఒక వార్త పంపించాడు. మా అమ్మాయితో దాగుడు మూతలు ఆడుదు కానీ రా. అతనికి స్నేహసాగరుడు అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఈ భానుకుమారుడు అన్నాడు, ఏమిటో ఈ రాజకుమార్తె చెంపకవల్లి చాలా అందగత్తని ప్రచారం ఉంది, కానీ ఈ దాగుడు మూతలు గోలేమిటి, మనం పట్టుకోలేకపోతే పరువు పోతుంది చర్చి. వాళ్ళు వీళ్ళు ఉత్తరాలు రాశారు, ఆ పిల్లని పట్టుకోవడం ఇంపాసిబుల్, మేమెవరం కంటితో కూడా చూడలేదన్నారు, వేస్ట్, ఈ పని మనకు వద్దన్నాడు. అంటే ఈ స్నేహసాగరుడు ఒప్పుకోలే. అలా కాదు, నువ్వు జనరల్గా గేమ్స్లో చాలా బ్రైట్గా ఉంటావు, ఇక్కడ తెలివిగా కనిపిస్తావు, ట్రై చేద్దాం, ఏం పోయింది, ప్రయత్నించకుండా మానేసామని చెడ్డ పేరు కంటే ప్రయత్నించి ఓడిపోయామన్నదే బెటరు అని చెప్పి బయలుదేరి తీశాడు. ఈ భానుకుమారుడు స్నేహసాగరుడు ఇద్దరు ఈ ఊళ్ళోకి వచ్చారు. అతను వచ్చిన రోజున ఇంకొక 6 రాజకుమారులు వచ్చారు ఇక్కడికి. 6, 1, 7. 7 రాజకుమారులని తోటలోకి వదిలిపెట్టారు. రాజకుమారి దంకుంది, మీరు వెతకండి అన్నారు. సై అన్నారు, వెతకమన్నారు. సాయంత్రం దాకా వెతికారు, దొరకలే. ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళ విడిది భవనాల్లోకి.
ఈ రాజుగారు రాణిగారు పిచ్చగా బెంగ పెట్టేసుకుంది. ఎట్టాగమ్మా నీకు నచ్చిన భానుకుమారుడు కూడా వచ్చాడే, ఇంత మంచి మంచి వాళ్ళని ఇంత చక్కటి వాళ్ళని ఈ రకంగా చేసుకుంటే పెళ్ళెట్లా అవుతుందంటే, కాదమ్మా ఒక రూల్ పెట్టుకును, నాకు ఈ ఆట ఇష్టం, ఈ ఆటలో నన్ను ఓడించిన వాడిని పెళ్లి చేసుకోవాలని నేను అనుకోవటం తప్పేముంది, కావాలంటే వాళ్ళనే మళ్ళీ ఆడమని రేపు, ఇవాళ వచ్చారు వాళ్ళు వెతకలేకపోయారు దొరకలా, రేపు కూడా రమ్మను, రేపు పట్టుకుంటారేమో చూద్దాం అన్నది. అనగానే సరే అనుకుంది ఈవిడ. ఈ విడుదల్లోకి వెళ్ళిపోయారుగా అబ్బాయిలు, మెల్లిగా తటాపుటా సర్దుకుని మర్నాడు పొద్దున వెళ్ళిపోవాలి వాళ్ళు. ఈవిడేం కబురు చేస్తుందంటే, రేపు ఉదయం మీకు ఇంకో ఛాన్స్ ఇస్తున్నాం, సెకండ్ ఛాన్స్, మీరు సెకండ్ ఛాన్స్ ఇస్తున్నాము, మీరు ఇక్కడికి రండి అనగానే సరే ఇందులోకి వెళ్ళారు. ఆ పూట ఏమైంది, స్నేహసాగరుడు భానుకుమారుడు ఇద్దరు చీకటి పడ్డాక ఈ తోటలో కూర్చున్నారు. కూర్చుంటే ఒక ముసలమ్మ వచ్చింది అక్కడికి. ఎవరు బాబు మీరు అని అడిగింది. ఏదో పేరు చెప్పాడు. అలాగా, బాగుంది, రాజకుమార్తెను పట్టుకోవటానికి వచ్చారా, చాలా బాగుంది ఆయన, మీరు 8 మంది అటు ఇటు తిరుగుతుంటే చూసి అలాగే అనుకున్న, కన్నుల పండుగగా ఉన్నారు రాజకుమారులు అని అట్లాగే అనుకున్నాను ఆయన, మీ యనమండుగురిని చూసి అంది. రాజకుమారుడు అన్నాడు, ఒక నిమిషం, యనమండుగురం కాదు, మేము 7గురమే అన్నాడు. 7గురేనా, నేను 8 మందిని చూశానే రాజకుమారులని. అలాగా, 7గురు కాదా, 8గురు కాదా, 7గురేనా అని 2 సార్లు అన్నది. అన్నాక ముసలి, ఏమో నాయన ముసలిదాన్ని, నాకు అట్టా కనపడింది మరి అని చెప్పి వెళ్ళిపోయి. ఈ స్నేహసాగరుడు అన్నాడు, ఇంకొకసారి ట్రై చెయ్యి, చూద్దాం రేపొద్దున, ఆ అమ్మాయిని పట్టుకోవడం కష్టమయ్యా అంటున్నాడు ఇతను. భానుకుమారుడు చెప్తున్నాడు, పిల్లని పట్టుకోవడం కష్టం, ఆ పైగా ఆ తోట నిండా పొదలేను అన్నీను, ఎన్ని పొదలు కదిపితే ఆ పిల్ల బయటపడుతుంది, మనమేమో కొత్త వాళ్ళం, ఆ అమ్మాయి ఏమో ఇక్కడ అలవాటు పడి 15 ఏళ్ళ నుంచి ఆడుతోంది ఇక్కడే, అంటే ఈ ఒక్కసారి ట్రై చేయి దొరుకుతుంది అని స్నేహసాగరుడు బలవంత పెట్టాడు. మర్నాడు పొద్దున అందరూ వచ్చారు రాజకుమారులు. వాళ్ళు ఎవరు, వాళ్ళు 6గురు, ఇతను ఒకటి 7గురు. ఈ 7గురు వరుసగా నుంచున్నారు. రాజకుమార్తె దాక్కుందో, హో మీరు ఇంకా వెతకచ్చని ప్రకటన వినపడింది. అతను ముందుకెళ్తూ వెనక్కి తిరిగి చూసుకున్నాడు. చూసుకుంటే 1 2 3 4 5 6 7 లెక్క పెట్టాడు, 7గురు. ఆవిడేంటి 8 8 అంది, మనం 7గురమే ఉన్నాం కదా. ఇంకా కొంచెం ముందుకెళ్ళాక మళ్ళీ చూశాడు, మళ్ళీ 7గురే కనపడ్డారు. అయిందా, తిరిగారు తిరిగారు తిరిగారు. సాయంకాలం చీకటి పడేసరికి ఇక లాభం లేదు, అందరూ ఒక చోట చేరారు. అప్పుడు రాజకుమారుడు మళ్ళీ లెక్కపెట్టి, పొద్దునుంచి 4 సార్లు చేశాడు, ఎంతమంది ఉన్నారు అని లెక్క పెడుతుంటే తనతో పాటు 8 మంది కనపడ్డారు. పొద్దున లేరు, మధ్యాహ్నం లేరు, మిడ్ ఆఫ్టర్నూన్లో లేనప్పుడు సాయంకాలం చీకటి పడేసరికి 8 మంది ఎట్లా ఉన్నారు అని చెప్పి ఒక్కొక్కళ్ళ మొహాలు పట్టి పట్టి చూడడం మొదలుపెట్టాడు. ఒకళ్ళు మగధ రాజకుమారుడు తెలుసు, ఇంకొకడేమో చంద్రపూర్ రాజకుమారుడు తెలుసు, ఇంకొకటి స్వర్ణపూర్ రాజకుమారుడు తెలుసు. వరుసగా చూస్తే ఆఖరి వాడు రాజకుమారుడు కాదు, అర్థమైంది. టక్కిన వెళ్ళి దగ్గరికి పట్టుకున్నాడు. పట్టుకుని, బాబు మీరు ఏ దేశపు రాజకుమారుడు, మీ పేరేమిటి అంటే, నా పేరు మీకెందుకు అన్నాడు. అనేసరికల్లా, అవును నీ పేరు మాకెందుకులే, మాకు నువ్వే కావాలని చేయి గట్టిగా పట్టుకుని నెత్తిమించి టోపీ తీసేసాడు. తల ఎప్పుడైతే ఈ తలపాగా తీసేయంగానే ఇంత పొడుగుని జడొచ్చింది కిందకి. అమ్మాయి కనపడిపోయింది. మిగిలిన రాజకుమారులు అసిపోసిని, ఎలా దాక్కున్నావు, మాతో పాటే తిరుగుతూ, అమ్మాయి దాక్కుందని వెతుకుంటున్నారు. అదే అదే 8వ మనిషి ఉంది అని ముందు రోజు సాయంత్రం వచ్చిన హింటు, ఆ హింటుతో ఇతను పట్టుకున్నాడు. ఆ అమ్మాయి ఏం చేస్తోంది, ఎన్ని రోజులు వాళ్ళకి దొరకకుండా వాళ్ళతో పాటే తిరుగుతుంది గుంపులో. వాళ్ళు ఏం బట్టలు వేసుకున్నారో తెలుసు, అటు ఇటుగా అలాంటి బట్టలే ధరించి తిరుగుతుంది. అందరూ మనలాంటి వాళ్ళే అనుకుంటారు కానీ ఇలా అనుకోరు. బాగుందిగా. దాంతో పట్టుకోగానే అక్కడ గంట కొట్టాడు. అక్కడ గంట పెట్టారు. కొట్టంగానే రాజభట్లు అందరూ బిల్లబిల్లాడుతూ వచ్చేసారు. ఇంకేముంది, యువరాణి దొరికేసింది, ఇక పెళ్ళేనన్నారు. సాయంకాలం రాత్రికే ఉత్తరాలు రాశారు పెళ్ళని. మర్నాడు 3వ రోజున ఈ చంపకవల్లికి భానుకుమారుడికి ఇద్దరికి పెళ్లి చేశారు. కథకంచికి మనం ఇంటికి. బాగుందండి. నమస్తే. నమస్తే. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. మంచి స్టోరీ చెప్తారా? చందమామ కథ చెప్తా. కథ పేరు చెప్పనా? నువ్వు నవ్వకూడదు. నల్ల కోడి పెట్ట. దాని పేరు అదే పెట్టారు, నేనేం చేయను. రియల్ నేమా లేకపోతే మీరు పెట్టారా? నేను పెట్టలా, వాళ్ళే పెట్టారు. అయితే ఓకే. ఒక కోయిగూడెంలో సమర్ అని ఒక కుర్రాడు ఉండేవాడు. సమర్ వాడు చాలా తెలివైనవాడు, చాలా మంచి విద్యలు వచ్చు వాడికి, యాక్టివ్, గబుక్కున పోరాటంలోకి దిగుతాడు. ఈ కోయిగూడానికి దగ్గరలో ఉన్న రాజుగారికి చాలా సహాయం చేశాడని,
ఆయన బోళ్ళంత ధనధాన్యాలు అవి ఇస్తానన్నారని, ఏవో ఇచ్చినవేవో బోని బహుమతులు ఇచ్చారని, ఆయన వేటకు వచ్చినప్పుడు వీడే ఆయన రక్షించాడని చెప్పుకునేవాడు. ఓకే. వాడు మెళ్ళో ఉన్న గొలుసు రాజుగారు ఇచ్చిందే, అసలు రాజుగారు అమ్మాయినే ఇస్తామని అట్లా వీడు చేసుకోలేదు, అలా చెప్పుకునేవారు. వాడు బాగుండేవాడు, హ్యాండ్సమ్గా ఉండేవాడు, యాక్టివ్ కూడా. అయితే వాడికి ఏమనిపించేది, క్రమంగా నువ్వు గ్రేటు, నువ్వు ఇంద్రుడి చంద్రుడివి అంటే నిజంగానే నేను ఇంద్రుడిని చంద్రుడిని అనుకుంటారు. అంతేగా. కొన్ని ఉంటాయి ఇవి సహజ లక్షణాలు, మిగిలినవి జనం అంతా ఎక్కించినవి అనమాట. వాడికి ఏమనిపించేది, నేను చాలా గొప్పవాడిని ఫీల్ అయ్యేవాడు. ఊళ్ళో వాళ్ళంతా పెళ్లి సంబంధాలు వస్తుండే, వాళ్ళ అమ్మాయి వరే ఇంకా ఎన్నాళ్ళు ఉంటావురా ఇట్లా, రాజుగారు అమ్మాయిని వద్దంటే వద్దన్నావు, వాళ్ళ అమ్మ కూడా అలాగే అనేది. ఎవరో ఒక పిల్లని చూసి మంచి పిల్లని తగిన పిల్లని చేసుకోరా అంటే, ఈ బొడి మొహాలన్నిటి నేను చేసుకోవటం ఏమిటి అనిపించేది వాడికి. వాడు కోయగా గూడెంలో అబ్బాయి కోయతలే కదా వాడికి పెళ్లి కూతుళ్ళు. ఆ అమ్మాయికి ముక్కు పొట్టి, ఇది పొడుగు, ఇది అలా ఉంది, ఇది ఇలా ఉంది, ఇలా కాదు, ఎలాగో ఉన్నదాన్ని చేసుకోవాలి. ఆ ఎలాగో ఉన్న పిల్ల కోసం ఎప్పుడూ చూస్తూ ఉండేవాడు. అయితే వాళ్ళమ్మ పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో అని పోరేది. వాడు నాయకుడికి కుడిచేయిగా ఉండేవాడి కొడుకు అనమాట. వాళ్ళకి ఇల్లు వాకిలి ఉన్నాయి. పిల్లాన్ని పెళ్లి చేసుకోమంటోంది కదా, వాడన్నాడు, అమ్మ మన అడవంతా వెతికి చుట్టుపక్కల ఊళ్ళలో చూసి నాకు తగిన అందగతిని తెచ్చుకుంటానే, నువ్వు ఒప్పుకోవాలన్నాడు. ఇంత వీరాది వీడని కొడుకు అడిగితే ఎందుకు, ఏ తల్లి మాత్రం కాదంటుంది సినిమాటిక్గా, కాదనరు కదా. సరే ఆవిడ తెచ్చుకోమని. వీడు ఆ ఊరు ఈ ఊరు వెళ్తూ ఉండేవాడు. ఏదో పుట్టతైనా వాటితోటి వీళ్ళకేమో పెద్దగా అన్నాలు కూరలు మనకు మళ్ళీ పాలక పన్నీర్లు అవి అక్కర్లేదు కదా, తేలికపాటి తిండి సరిపోయేది. మాంసం కాల్చుకుని తిన్నా వాళ్ళకి చాలు, వాళ్ళ పద్ధతి అది. అయితే ఏమైంది, ఒక అడవికి ఆనుకుని ఉన్న ఒక పల్లెటూరులోకి వెళ్ళాడు. ఆ ఊరు మొదట్లోనే ఒక ఇల్లు ఏదో ఉంది. కాస్త ఏదైనా మంచినీళ్ళు అడుగుదామని ఆ ఇంట్లోకి తొంగి చూశాడు. చూస్తే అక్కడ ఒక పిల్ల వంట చేస్తోంది నుంచుని. ఎంత బాగుందో, భలే అందంగా ఉంది. అందుకంటే అదే ఇహ వాడు అట్లా చూస్తూ ఉండిపోయాడు. ఉండి గబుక్కుని లోపలికి వెళ్ళాడు. నీ పేరేమిటి అని అడిగేసరికి ఆ అమ్మాయికి ఇవ్వమని కేకబెట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. ఎటో వెళ్ళిపోయింది ఆ ఇంట్లోకి. వీడు కూడా లోపలికి వెళ్ళాడు, కానీ ఆ అమ్మాయి వాడికి కనపడలేదు. వాడికి అక్కడ లోపల ఏం కనిపించింది, ఓ నల్లటి కోడిపెట్ట ఒకటి పరిగెత్తికెక్కే అని అరుచుకుంటూ బయటికి పరిగెత్తడం చూసాడు వాడు. ఈ పిల్ల ఏమైపోయిందో వాడికి తెలియలే. పిల్ల ఏమైందో అర్థం కాలేదు. సరే ఏమైంది, వాళ్ళ వాకిట్లోనే కూర్చుని ఉన్నాడు. ఈ లోపల ఒక భార్య భర్త వచ్చారు. వీడి దగ్గర డబ్బులు ఉన్నాయి, రాజుగారు కొంత ధనం ఇచ్చాడు కదా. వస్తే సరే వాళ్ళు ఏమన్నారు, వాళ్ళని అడిగారు ఎవరు ఏమిటి అని అడిగితే, మీ అమ్మాయి వంట చేసి పెడుతోంది కదా, మీ అమ్మాయిని ఇచ్చి నాకు పెళ్లి చేయండి, నేను అందమైన అమ్మాయిల కోసం వెతుకుతున్నా, మీ ఇంట్లో ఉన్న పిల్లనిచ్చి పెళ్లి చేయమన్నాడు. వాళ్ళు అన్నారు, మాకు అసలు పిల్లలే లేరురా నాయన, మా పిల్లలు లేరు, మా ఇంట్లో పిల్లలు ఎక్కడ వాళ్ళు అని చెప్పి రా అన్నం దిద్దుగాని అని పిలిచారు. సరే అన్నాన్ని కూర్చున్నాడు వాళ్ళతో పాటు. ఏదో వరి బియ్యం వడ్డించారు, కూర పప్పు వడ్డించేసరికి వాళ్ళు ఆవిడ అడిగాడు, మరి వంట ఎవరు చేశారు, మీ ఇద్దరు పనికి వెళ్ళారు, మీ ఇంట్లో వంట చేస్తున్న అమ్మాయిని చూశాను నేను అంటే, వాళ్ళు అన్నారు, అదే మాకు తెలీదు, మేము పొలం వెళ్ళి ఇంటికి వచ్చేసరికి వంట చేసి ఉంటుంది, రాత్రి పడుకుని లేచేసరికి పొద్దుటికి మళ్ళీ అన్నం వండి ఉంటుంది, పొద్దుటికి అన్నం ఉంటుంది, రాత్రికి అన్నం ఉంటుంది, ఎలా అవుతుందో మాకు తెలీదు అని చెప్పారు. చెప్పేసరికి ఇదేదో వింతగా ఉందనుకున్నాడు. ఎందుకంటే ఆ పిల్ల వంటింట్లో నుంచి కనపడింది. వంట ఎట్లా ఉంది వాళ్ళకి, ఆ పల్లెటూరు వంటలు ఎలా ఉంటాయి, ఓ చిన్న అడ్డం కట్టినట్టుగా ఉండి అక్కడ పొయ్యి పెట్టుకుని అన్నం వండుకుంటారు. అక్కడ చూశాడు ఆ అమ్మాయిని. ఆ అమ్మాయి ఇంట్లోకి పరిగెత్తింది. తను ఇంట్లోకి వచ్చేసాడు, ఎక్కడా కనపడలా. వీళ్ళేమో పిల్ల లేదంటున్నారు, కానీ తను తప్పకుండా చూశాడు. 5.5 అడుగులు ఎత్తున్న ఒక అమ్మాయి, అందంగా ఉంది, ఓ 16-18 సంవత్సరాలు ఉంటాయి, మంచి పోతపోసిన బంగారు విగ్రహం లాగా ఉంది. వీళ్ళేమో ఇట్లా చెప్తున్నారు. పోనీ వంటేమో సిద్ధంగా ఉంది, నేను సరిగ్గా చూడలేదనుకోవటానికి. ఏమనుకున్నాడు, వీళ్ళ దగ్గరుండి ఆ రహస్యం ఏదో ఛేదించాలనుకున్నాడు. అయితే ఏమైంది, సరే వాళ్ళ ఇంట్లో పడుకుంటే వీళ్ళు చెప్పారు, ఏదో ఏ వనదేవతో వచ్చేసింది మా ఇంటికని మేము అనుకుంటున్నాము అంటే, నల్లటి కోడిపెట్ట ఒకటి లోపలికి వచ్చేసరికి ఆవిడ బో అని పిలిచి కాస్త నూకలేసి ఓ బుట్ట కింద పెట్టింది. వీటికి నిద్ర పట్ల అలా మాగనక కళ్ళు మూసుకుంటుంటే కిరుకు అని చిన్న శబ్దం వస్తుంది, ఏదో మోత అవుతుంది. ఏమిట్రా అని వీడు చూస్తే ఆ కోళ్ల బుట్ట ఉంది కదా, ఆ బుట్ట ఇట్ట పైకి లేస్తాం. ఆ బుట్ట కింద నుంచి నల్లకోడి పెట్ట బయటకు వచ్చింది. ఒక రెక్కలు విరిచి ఇట్లా విశాలంగా విచ్చుకుని ఆ బాడీని వదిలిపెట్టేసి అందులో నుంచి అమ్మాయి బయటకు వచ్చింది. తెల్లవారుజాము 4ంటికి. వీడు అని చూస్తూనే ఉన్నాడు. అది చకచక బాకిలు ఉడిచేసింది, దొడ్డి ఇల్లు అన్ని ఊడ్చి పారేసింది, చెక్కమని పొయ్యి వెలిగిచ్చేసింది.
అన్నం పెట్టేసింది దాని మీద, కూర ఏదో తరిగి వేయించేసింది, అన్నీ అక్కడ పెట్టింది. వీళ్ళు నిద్ర లేచేసరికల్లా మళ్ళీ కోడి లాగా వచ్చేసి ఆ బుట్టలోకి బుట్టలోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయింది. ఆశ్చర్యపోయాడు, అమ్మా ఇక్కడ ఉంది కదా రహస్యం అని చెప్పి, సరే ఏమన్నాడు, మర్నాడు పొద్దున్న లేచి, నేను మీకు బంగారు కాసిస్తా, మీ దగ్గర నల్ల కోడి పెట్ట ఉంది కదా అది ఇవ్వమంటే, కోడి పెట్ట దొరికింది, ఇది గుడ్లు పెట్టదు ఏం పెట్టదు, దొరికింది మా ఇంటికి వచ్చింది, మేము ఉంచుకున్నాం దాన్ని, ఊళ్ళో అందరు నవ్వుతున్నారు, అది గుడ్లు పెట్టే కోడి పిల్ల పెట్ట కాదు, ఒట్టిగా పెట్ట అంతే, కానీ అది వచ్చాకే మా జీవితంలో మార్పు వచ్చింది, ఎవరో వచ్చి వంట చేసి పెడుతున్నారు, అదేదో అదృష్ట దేవత అనుకున్నాము, అయినా నువ్వేం చేసుకుంటావు, గుడ్లన్నా పెట్టదు కదా అంటే, కాదు నాకు కావాలి, అది కూడా నాకు అదృష్ట దేవతగా పరిణమిస్తుందని ఆ కోడి పెట్టని అడిగి తీసుకున్నాడు. రూపాయి కాసు చేతిలో పెట్టాడు. కావాలంటే ఇంకోటి ఇస్తానన్నాడు. ఆ రూపాయి కాసుతోటి వాళ్ళ సంవత్సరం బతకచ్చు. అదే ఏమంటారు, బంగారు కాసుతోటి, రాజుగారు ఇచ్చిన కాసులు. అక్కడి నుంచి కోడి పెట్టని సంకలో పెట్టుకున్నాడు. వాళ్ళకి డబ్బులు ఇచ్చేశాడు. ఇక తన ఇంటి వైపుకి ప్రయాణం చేశాడు. ఇంటికి తీసుకొచ్చాక దారిలో, ఇంటికి వచ్చే దారిలో మధ్యలో ఏం చేశాడు, దానికి కాలికి తాడు కట్టి చెట్టు కట్టేశాడు, పక్కన పడుకున్నాడు. తెల్లవారుజాము అయ్యేసరికల్లా ఆ కోడి పెట్టల నుంచి అమ్మాయి బయటకు రాగానే గట్టిగా కావలిచ్చేసుకున్నాడు అమ్మాయి. నువ్వెవరు ఏమిటి అని అడిగితే, నేను కూడా ఒక కోయి పిల్లనే, మాకు గూడెంలో ఒక మంత్రగాడు ఉన్నాడు, వాడు నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు, నేను చచ్చినా ఒప్పుకోలేదు వాడిని పెళ్లి చేసుకోవడానికి, ఆ మంత్రగాడు నన్ను ఇట్లా కోడిగా మార్చేశాడు, శాపం నేను మిట్ట మధ్యాహ్నము తెల్లవారుజామున మాత్రమే కోడిగా ఉంటా, అదే మనిషిగా ఉంటా, మిగిలిన అన్ని సమయాల్లోనూ నల్లకోడి పెట్టగానే ఉంటాను, నన్ను ఎవరైనా తరుక్కుని తినేస్తారని ఈ ముసలి వాళ్ళు, వీళ్ళు నాన్ వెజ్ తినరు, అందుకని వీళ్ళ దగ్గర ఉన్నాను అని చెప్పింది. చెప్తే ఏమన్నాడు, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అంటే, ఏం పెళ్లి చేసుకుంటావు, నన్ను కోడి రూపంలో ఎవడైనా పెళ్లి చేసుకుంటేనే ఇది కుదురుతుంది, నేను మామూలు నా శాప విమోచనం అయిపోతుంది అంటే, కోడిని పెళ్లి చేసుకుంటా అంటే ఎవడు ఒప్పుకుంటాడు. వీడేం చేశాడు, ఆ కోడి పెట్టని ఇంటికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి మిట్ట మధ్యాహ్నం అమ్మాయిగా మారిపోయింది. అమ్మాయిని వెంబడి పెట్టు తీసుకుపోయాడు లోపలికి. వాళ్ళమ్మ సంతోషించింది. బాగానే ఉందిగా, ఇంత చక్కటి పిల్లని పెళ్లి చేసుకుంటానంటే ఎందుకు కాదంటుంది. సరేనంది. అయితే ఏమైంది, అమ్మాయి కనపడలా, మళ్ళీ కోడిపెట్ట కనిపిస్తోంది. రెండో రోజు గమనించింది ఆవిడ, దాని కోడి బాడీ అక్కడ పడి ఉంది, అమ్మాయి ఏమో వీడి కౌగిల్లో ఉంది. ఓహో, ఈవిడేమనుకుంది, ఓ ఇదే సంగతి, బహుశా ఇదే కోడిగా మారిపోతోంది కాబోలు, దీని సంగతి చెప్పాలనుకుని తెల్లవారుజామున మళ్ళీ ఆ పిల్ల మారంగానే వీడు మెలకుగా కూర్చుంటాడు ఆ పిల్లతో కబుర్లు చెప్పడానికి. కోడిగా ఉన్నసేపు కెక్కే అంటుంది, అది ఇంకేమందు, కెక్కుమంటుంది. ఇలా ఉంటే మనిషిగా ఉంటేనే కదా. తెల్లవారుజామున వీళ్ళిద్దరూ కావలించుకుని కబుర్లు చెప్పుకుంటుంటే ఈవిడేం చేసింది, మా అమ్మ ఇది ఎప్పటికీ ఇలాగే ఉండాలంటే ఈ కోడి కాల్ చేయాలనుకుని, ఆ కోడి బాడీ ఉంది కదా, దాని బాడీ అంతా ఇలా బయటకు వచ్చేసింది మొత్తం. ఆ బయట ఎవరో చలిమంట కాచుకుంటుంటే తీసుకెళ్ళి అందులో పడేసేసరికల్ ఈ పిల్ల కేవుమని కేకలు పెట్టి మండిపోతుంది అనగానే వీడికి డౌట్ వచ్చింది, ఏది దీని బాడీ అని వెతుకుంటే కోడిపేట బాడీ లేదు, ఎక్కడో కాలుతున్న వాసన వస్తుంది. పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళాడు. వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది, ఆ చలిమంటని ఇంకొంచెం వేగసం తోసి ఇది కాల్ చేయడానికి చూస్తుంది. ఆవిడకి అట్లా అర్థమైంది. వీడు కేకలు పెట్టి వాళ్ళ అమ్మని వెనక్కి లాగేసి దాన్ని ఎట్టాగొట్ట దులిపేసేసి దాన్ని మామూలుగా చేశాడు. మామూలుగా చేసి వాళ్ళ అమ్మకి చెప్పాడు, అమ్మ ఇట్లా చేయకూడదు, ఇది అమ్మాయి, ఇది కొద్ది సమయమే ఉంటుంది, పాపం దానికి ఏదో మంత్రకట్టుంది అని తల్లిని ఒప్పించాడు. తల్లి ఏమంది, ఒరే నువ్వు కోడిపెట్టని పెళ్లి చేసుకోవాలంటే మన వాళ్ళంతా ఒప్పుకోవాలి అంటే, సరేనన్నాడు. మర్నాడు ఇదేం చేశాడు, అది తీసుకొచ్చాక అమ్మాయి ఒళ్ళు మంటలు తగ్గిపోయినాయి, కోడిగా మారిపోయింది. ఆ కోడిని ఒక బుట్ట కింద పెట్టారు. మళ్ళీ ఎవరికంటా పడకూడదు, ఎవరైనా పట్టుకెళ్ళి కోసేసుకుంటే అదేం చెప్పలేదు. ఆ విడి సమయాల్లో అది చెప్పలేదు, దాని టైం ఇవ్వగానే అది మనిషిలా మారుతుంది అంతే. సరే ఏం చేశాడు, మర్నాడు పొద్దున కోడిని శుభ్రంగా దువ్వి దానికి అక్కడక్కడ కాలిపోయింది, కాస్త నూనె రాసి నున్నగా చేసి కోడిపెట్టని సంకలో పెట్టుకుని, వాళ్ళ కోయ దొర ఉన్నాడు కదా, వాళ్ళ ఓనరు అంటే ఏమన్నా దొరే, కోయ పెద్ద, వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి అయ్యా నేను ఈ పెట్టని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అంటే, పెట్ట పిల్లేదని వెతుకుంటున్నారు వాళ్ళు, పిల్లని పెట్టంటారు కదా వాళ్ళ భాషలో, ఏదిరా పెట్ట అన్నాడు. ఇదే పెట్టబోగురు అనేసరికి ఆయన తిట్టాడు, కోడి పెట్టని పెళ్లి చేసుకోవడం ఏంట్రా నీ పిచ్చా, నిజం చెప్పకూడదు. ఓహో, ఇవి అలా కుదరదంటే, కాదు నేను పెట్టనే పెళ్లి చేసుకుంటాను, నాకు ఇది నచ్చింది అన్నాడు. పెట్టనే పెళ్లి చేసుకోవాలి నేను, నాకు పెట్టకి పెళ్లి చేయండి. వాళ్ళు ఏంటంటే సాంప్రదాయం ప్రకారం ఏదో తాడు ముడెట్టించడమో బొట్టు పెట్టించడమో ఏదో ఉంది వాళ్ళ ఊళ్ళలో సిద్ధాంతం. ఆయన తిట్టాడు.
అక్కడి నుంచి ఒక ఆయన ఉంటాడు మంత్రవాది, ఆ గూడెంలో మంత్రవాది దగ్గరికి వెళ్ళి పెట్టతో నాకు పెళ్లి చేయమని. అందరూ తిట్టారు, చుట్టాలు పక్కాలు ఫ్రెండ్స్ అందరూ ఎక్కిరిచ్చారు, పిచ్చకింది వీడికన్నారు. అయినా సరే వాడు గూడెం నుంచి వెలేస్తామన్నారు. వెలేసినా సరే మా అమ్మని తీసుకెళ్ళిపోతా, నా పెట్టతో నేను వెళ్ళిపోతా, ముందు పెళ్లి చేయండి చాలు నాకు. ఇక విసిగిపోయి ఏమనుకున్నారు, వీళ్ళ నాన్న ఎంతో సేవ చేశాడు గూడెంలో, ఎంతమందికో సహాయం చేశాడు. పైగా మరి వీడేమో రాజుగారికి సహాయం చేసిన వీరాది వీరుడు, ఏదో తొక్కాడు పిచ్చకింది వీడికి. ఆ పెళ్ళి ఏదో చేసేస్తే సరిపోతుంది, తర్వాత ఎవరితో ఒక పిల్లని చూసి ముడిపెట్టచ్చు వీడికి అనుకుని, సరే కోడిపెట్టతో పెళ్లి చేస్తామన్నారు. కోడిపెట్టని పీటల మీద వీడి పక్కన కూర్చోబెట్టారు. అందరూ కలిసి ఆ పువ్వులు అవి చల్లి, సరే తాడు గట్రా దాని మెడలో అంటే కోడి మెడలో మంగళసూత్రాలు మూడేయంగానే కోడి కాస్త అమ్మాయిగా మారిపోయారు. నల్ల కోడి పెట్ట అమ్మాయి అయిపోయింది. అందరూ ఆశ్చర్యపోయారు, ఇదేమిట్రా ఈ పిల్ల ఎవర్రా ఏమిట్రా అంటే అప్పుడు ఆ పిల్ల చెప్పింది అనమాట, ఇక్కడి నుంచి ఒక 4 ఆమడల దూరంలో ఉన్న ఒక కోయిగూడెం దొరగారి కూతురు పిల్ల. మంత్రగాడు ఇలా మంత్ర కట్ చేశాడు. అక్కడి నుంచి కబురు చేశారు, మీ పిల్ల కోడిపిల్ల మనిషి పిల్లగా మారిపోయింది, మా ఫలానా వాడితో పెళ్ళయింది సమర్తోటి. ఆ సమర్ కూడా ఎలాంటి వాడంటే వీరాది వీరుడు. అదే కదా, ఆ పెట్టగానే పెళ్లి చేసుకుంటే పెట్టగాస్త పెళ్ళయింది అని కబురు చేస్తే ఆ గూడెం పెద్దొచ్చి ఎంతో సంతోషించి బొళ్ళని కానుకలు ఇచ్చి కూతుర్ని అల్లుండి ఊరేగింపుగా తన ఇంటికి తీసుకుపోయాడు. వాడు ఆ గూడానికి రాజు అయిపోయాడు, నల్లకోడి పెట్ట వల్ల కదా. కంచికి మనం ఇంటికి. సూపర్ రమ్మగారు. నేను కోడి పెట్టాను కానీ నీకు వేరే భావాలు కలిగినాయి కదా, నిజం చెప్పు. కనీసం నేను కోడిని కూడా అనకూడదా జయ, మరి ఇలా ఉంటే ఎంత కష్టం. అంటే మీ నోట్లో నుంచి వస్తుంటే కొంచెం అలా కొత్తగా అనిపిస్తుంది రమ్మగారు, అంతే. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. చందమామ కథ ఒకటి చెప్పుకుందామండి. కొన్ని ట్విస్టులు ఉండే కథ, ఓకేనా? సూపర్. పూర్వం అట ఒక రాజుగారు ఉండేవారు. ఈయనకి భూమి మీద ఎవరి దగ్గర లేని వస్తువులు తన దగ్గర ఉండాలని కోరిక. స్పెషల్ వస్తువులు, గొప్పవి, ఎవరికి దొరకనివి, అబ్బా అని ప్రతి వాళ్ళు ఆశ్చర్యపోయేవి. మనలో కూడా చాలా మందికి ఉంటుంది అట్లా. ఈ రాజుగారు ఎక్కడెక్కడో అద్భుతమైన వస్తువులు తెప్పించుకునేవాళ్ళు. ఈయనకి మహాద్భుత సౌందర్య రాశి అని ఒక కూతురు కూడా ఉండేది. కూతురు అందం చూసుకుని చాలా గొప్పగా ఉండేది ఆయనకి. అయితే ఆయన రకరకాల వస్తువులు తెప్పించుకునేవాడు, ఆ దేశం నుంచి ఈ దేశం నుంచి. ఈయనకి ఎప్పటి నుంచో ఒక సరదాట, అదేమిటి, నేల మీద నడిచే పడవ కావాలి ఆయనకి. చూడు వింతగా, నీళ్ళల్లో నడుస్తాయి, నేల మీద నడవటం ఏంటి చెప్పు. అయితే ప్రతి వాళ్ళు తన దగ్గరకు వచ్చిన వ్యాపారస్తుల్ని వాళ్ళని వీళ్ళని వచ్చేవాళ్ళు పై దేశాల నుంచి, నేల మీద నడిచే పడవ దొరుకుతుంది అని అడిగేవాడు. అలాగే ఎలాగుంటుందండి అని ఏదో చెప్తారు కదా జనం, అలా ఏం ఉండదండి, అలా లేదండి, మేము మా వాళ్ళు ఎవరు చెయ్యట్లేదు, ఇలాంటి మాటలు వినపడేవి. ఆయనకి ఏమనిపించింది, ఎవరైతే ఈ అపురూప వస్తువుని సాధించి పెడతారో వాళ్ళకి అర్ధరాజ్యం ఇచ్చి, అర్ధరాజ్యంతో పాటు అపురూప సౌందర్య రాసైన కూతుర్ని కూడా ఇస్తానని అనబుద్ధయింది. పెద్దగా ఊళ్ళో చాటింపు వేయించాడు. నేల మీద నడిచే పడవని ఎవరు చేసి పెడతారో వాళ్ళకి అర్ధరాజ్యం ఇస్తాం, అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాం. ఊళ్ళో ప్రతివాడికి ఆశ పుట్టింది. అయితే ఈ ఊరిని ఆనుకుని ఒక అడవి ఉంది. ఆ అడవికి చివర్లో ఒక కట్టెలు కొట్టుకునే వాళ్ళ కుటుంబం ఉండేది. ఆయనకి 3 జమాజెట్టీలు లాంటి కొడుకులు ఉన్నారు. వీళ్ళు ఏం చేసేవాళ్ళు, ఈ ఊళ్ళో దేశంలో ఎవ్వరికి అద్భుతమైన చెక్క కావాలన్నా వాళ్ళ దగ్గరికే వచ్చేవాళ్ళు. వీళ్ళు మంచి కర్రని సెలెక్ట్ చేసి ఇచ్చేవాళ్ళు. ఏ వస్తువు కావాలన్నా ఈ వస్తువుకి ఈ చెక్క, దానికి ఈ చెట్టు, దానికి ఇంత వయసు ఉండాలి, ఇంత ముదురు, అవన్నీ తెలుసు వాళ్ళకి. ఈయన అన్నాడు, ఏరా రాజుగారు అమ్మాయిని ఎంచక్క పెళ్లి చేసుకోవచ్చు కదరా, ఏదో ఒక ప్రయత్నం చేసి మంచి కర్రలు ఏమన్నా చూసి ఆ నేల మీద నడిచే పడమేమిటో చేయండిరా అన్నాడు. మొదటి రోజు పెద్ద కొడుకు బయలుదేరాడు. వాడు ఒక గొడ్డలు పుచ్చుకుని, వాళ్ళ అమ్మ ఏదో ఫుడ్ అన్నం కట్టించితే అన్నం పుచ్చుకొని వెళ్ళాడు. ఒక పెద్ద చెట్టు చూశాడు, అది చాలా వయసు ఉంది, తేలికగా ఉంటుంది, కర్ర బాగుంటుందని ఆ చెట్టు కొట్టడానికి ఉద్యుక్తుడయ్యాడు. చెట్టు కొంత మటుకు దాన్ని అంతా సైజ్ చేశాడు, కిందంతా కొంత కొట్టాక ఎండెక్కిపోయింది. అన్నం తిని పని చేద్దాం అనుకున్నాడు. అన్నం తింటానికి కూర్చున్నాడు. ఒక నీలం రంగు పిట్ట, అదేంటి మాట్లాడే పిట్ట అని ఫేమస్, అది ఎట్లా పరిగెత్తుకుంటూ వచ్చి నాకు కాస్త పెట్టు అంది. అనేసరికల్లా ఆ పిట్టలకు అన్నం పెడతారా ఎవరైనా, నేనేం పెట్టను అన్నాడు. అనేసరికల్లా ఏం చేస్తున్నావు అంది. ఏం చేస్తున్నావు, నువ్వు ఇక్కడ ఏం పని చేస్తున్నావు అని అడిగింది. ఏమన్నాడు, మంచం కోళ్ళు చేయటానికి కర్ర కోసం వచ్చాను అన్నాడు. అది మంచం కోళ్ళు అని గిరగిర అక్కడక్కడే తిరుగుతూ పాటలాగా పడి వెళ్ళిపోయి.
వీడేం చేశాడు, అన్నం తిని ఆ పక్కన వాగులు చేతులు కడుక్కున్నాడు, మంచినీళ్ళు తాగాడు, చెట్టు కొట్ట మొదలు పెడితే విరిగిన ఒక్కొక్క కొమ్మ ఒక్కొక్క మంచం కోడి కింద అయ్యి ఎన్ని కొమ్మలు కింద పడ్డాయో అన్ని కొమ్మలు మంచం కోళ్ళు అయిపోయినాయి. పట్టెడు ఇంత ఇంత మోపు, ఆ అన్ని మంచం కోళ్ళు మోసుకుని ఇంటికి వెళ్ళాడు. వాడికి అర్థమైంది ఇది తనతో పని కాదని. ఆ రేపొద్దున ఎవరు వెళ్తారా రాజకుమార్తెను పెళ్లి చేసుకోవడానికి అని అడిగాడు. అంటే వాడు విరమించేసుకున్నాడు. రెండో రోజు రెండో వాడు వెళ్ళాడట. అయితే ఏమైంది, రెండో వాడు చెట్టు కొట్టడానికి ఉద్యుక్తుడయ్యాడు. కొంత మటుకు సెలెక్ట్ చేసుకున్నాడు. అన్నం తినడానికి కూర్చున్నాడు. మళ్ళీ వచ్చింది నీలం పిట్ట. నాకు పెట్టు నాకు పెట్టు, కాస్త పెట్టు కాస్త పెట్టు అని అనేసరికి అప్పటికి విసిగిపోయి ఉంటారు. పనులు మొదలు పెట్టాక ఎవరన్నా మాట్లాడితేనే చీరాకు వస్తుంది. అది ఇక్కడ తేరగా కూర్చున్నారు నీకు తిండి పెట్టడానికి, పక్షులు అడవిలో వెతుక్కుని తినాలి, మనుషులు తినే తిండి తినకూడదు అని కసిరాడు. నువ్వేం చేస్తున్నావు ఏం చేస్తున్నావు అని అడిగింది. చలకవాలు చేస్తున్నానని చెప్పాడు. ఇతను చెట్టంతా కొట్టాడు. కొన్ని వందల చలకవ్వాలు పడ్డాయి కింద. చల్లకవ్వం అంటే ఏమిటి, మజ్జిగ చేసేది. మజ్జిగ కవ్వం. చల్లకవ్వమే దాని పేరమ్మా. ఒకవేళ మీకు ఎవరికైనా ఈ పేరు తెలియకపోతే అథెంటిక్ తెలుగు నేమ్గా దీన్ని తెలుసుకోండి. చల్లకవ్వం. చల్లకవ్వం. చల్ల అంటారు, మజ్జిగనే చల్ల అంటారు. చల్ల. చెల్ల కాదు అది, చల్ల. చల్లగా ఉంటుంది. ఓకే. చల్ల చేయటమే. బందర్లో చల్లరాస్తా అని ఒక ప్లేస్ ఉంది. మనం ఊళ్ళోకి వెళ్తుంటేనే మొదటే ఉంటుంది చల్లరాస్తా అంటే. అక్కడ మజ్జిగ అమ్మేవాళ్ళు. రాస్తా దారి, చల్లరాస్తా అనే దాని పేరు. ఆడ మజ్జిగ కుండలు, నా చిన్నప్పుడు కూడా అక్కడ మజ్జిగ అమ్మటం నాకు తెలుసు. మజ్జిగ కుండలు పెట్టుకుని అమ్మేవాళ్ళు. చల్ల బజారు. ఈ చల్లకవ్వాలి మొత్తం చెట్టంతా చల్లకవ్వాలి అయిపోయినాయి. కవ్వాలన్నీ మూట కట్టుకుని మోసుకొచ్చుకున్నాడు. ఇప్పుడు రాజకుమార్తె మీద ఎవరికి ఆసక్తి ఉంది, ఆవిడేది చేసుకుంటాం మనం అన్నాడు. ఇక ఫిక్స్, వీడు కూడా ఇంకా వెళ్ళాడు. మూడో వాడు బయలుదేరాడు. వీడికి బేసిక్గా పిట్టలంటే ఇష్టం. ఓకే. వాడు ఈ చెట్టు సెలెక్ట్ చేసుకున్నాడు. ఈ చెట్టు కొట్టి దీంతో ఆ పడవేదో చేద్దాం అనుకున్నాడు. కింద కూర్చుని అన్నం తింటుంటే ఆ పెట్టొచ్చి తిరగటం మొదలుపెట్టింది. అది చేసే శబ్దము, దాని నీలం రంగు అందం పట్టలేక చూస్తూ నుంచున్నాడు, కూర్చున్నాడు. అది నాకు పెట్టవా నాకు పెట్టవా అంది. అయితే వీడేం చేశాడు, వచ్చి తిను మరి అని తను తింటూ కింద పోసాడు గింజ ఇవన్నీ మెతుకులన్నీ. పక్షులు ఇట్లా చేత్తో తినవు కదా, కింద పడినవి ఏరుకుంటాయి. వాడు గిన్నె పక్కకి తీస్తే అది వచ్చి ఏరుకుని తిన్నది. ఏం చేస్తున్నావు అని అడిగింది. చేస్తున్నావంటే నేల మీద నడిచే పడవ చేస్తున్నానని చెప్పాడు. నేల మీద నడిచే పడవ, నేల మీద నడిచే పడవ అని అరుచుకుంటూ పోయింది పిట్ట. తర్వాత వీడు కొమ్మలు కొడుతూ ఉంటే ఒక పడవకి కావలసిన చెక్కల్లాగా ఒక్కో కొమ్మ విరిగి వాటంతట అన్ని అవి పడవ షేపులో నిలబడి అక్కడ కనపడ్డాయి. ఆ పిట్టకు అట్లాంటి శక్తి ఉంటుందన్నమాట. దాన్ని డిస్ప్లేస్ చేయకూడదు. వీడు చక్కగా ఏం చేశాడు, చెక్క మేకులు పెట్టుకుని అన్ని దిగొట్టి చూస్తే చక్కగా నడుస్తుంది పడవ. దాంట్లో కూర్చుని అటెళ్ళు ఇటెళ్ళు అంటే నడుస్తుంది అది. ఎందుకంటే ఈ పిట్ట తాలూకు మహిమ వల్లే తయారైంది అది. వీడేం చేశాడు, ఇంకా రాజుగారి దగ్గరికి వెళ్ళటమే తర్వాయని ఆ గొడ్డలి పడవలో పడేసుకుని పడవ మీద వెళ్ళటం మొదలు పెట్టాడు. రాజుగారి రాజ్యం వైపుకి వెళ్ళాలి అని చెప్తే అది అటు నడుచుకుంటూ పోతుంటే ఏమైంది, ఒక చోట ఒకడు నేల మీద బాసిపెట్లు వేసుకుని కూర్చున్నాడు. వాడి చుట్టూతో బోల్డని ఎముకలు ఉన్నాయి, జంతువులు. పళ్ళతో గీరుతున్నాడు. గీరుతుంటే ఈడు ఆగి అన్నాడు, ఓనా ఏముందని గీరుతున్నావే అందులో, అంతా అయిపోయిందిగా అనేసరికి వాడు అన్నాడు, చచ్చే ఆకలిరా బాబు, నాకు మొత్తం 100-150 ఎకరాలు తినేశాను, ఆకలి ఎంత తిన్నా తీరదురా, ఏం చేయను మరి, అందుకని ఇదేదో చేస్తున్నానంటే నేను రాజుగారి ఇంటికి వెళ్తున్నా, బోల్డ్ భోజనం దొరుకుతుంది, దా నాతో రా, పడవెక్కు అని వాడిని ఎక్కించుకున్నాడు. రోజు భోజనం దొరకాలి అంతే. ఎక్కించుకున్నాడు. వెళ్తూ ఉంటే దూరం నుంచే వీళ్ళకి కనపడుతుంది, అక్కడ అడవి చివరిలో ఒక బావి ఉంది. ఒకడు కుండతోటి నీళ్లు తోడి కుండతోటే తాగేసి మళ్ళీ తోడేస్తున్నాడు. ఇంత కుండ నీళ్లు తాగాక మళ్ళీ తాగలరు ఎవరైనా? అదే కదా. ఇది చూసి ఓనా ఏంటన్నయ్య అంత అసనిఘాతంగా తాగుతున్నావు నీళ్ళంటే, దాహం రా బాబు, నాకు బాగున్న రోజులు డబ్బులున్న రోజుల పీసేసి కుండలు సారా తాగేవాడిని, ఇప్పుడు డబ్బులు లేవు, కుండ ఎత్తుకుని తాగితే కానీ సాటిస్ఫాక్షన్ ఉండదు, అందుకని నీళ్లు తాగుతున్నానంటే నాతో రా నువ్వు అని చెప్పి ఎక్కించుకున్నాడు. ఎక్కించుకుంటే ఇంకా ముందుకెళ్తే ఒకడున్నాడు, ఒక పెద్ద బలశాలి, నడుచుకుంటూ పోతున్నాడు. సగం అడవిని ఎత్తి భుజం మీద పెట్టుకుని ఉన్నట్టు వాడు. అడవి సగం ఉంది వాడి భుజం మీద. ఓనా ఎక్కడికన్నా వెళ్తున్నావు అంటే, నేనేం చేయనురా, మా సవితల్లి దగ్గర పెరిగాను నేను,
ఆవిడ ఎన్ని కట్టెలు తెచ్చినా చాలేదంటుంది. రోజు అడవికి రావటం కట్టెలు. ఈ గోల ఎందుకని సగం అడవంతా బోడబెరికి భుజం మీద పెట్టుకెళ్ళిపోతున్నాను, వాకిట్లో బారేసామనుకో ఆవిడే కావలసిన కట్టెల దగ్గరుండి కొట్టించుకుంటుంది. 10 చెట్లు కొట్టుకెళ్తే ఆవిడకి నచ్చట్లేదు అని చెప్పి అడవిని మోసుకెళ్తున్నాడు. వాడి చోట అన్నాడు, నీకు రాజుగారి దగ్గర పెద్ద పని ఇప్పిస్తాను, నాతో రమ్మన్నాడు. వాడిని కూడా ఎక్కించుకున్నాడు. ముందుకెళ్తే ఒకడు పొడుగ్గా ఉన్నాడు, వాటిలో ఉఫ్ అని ఊతున్నాడు, పైకి గాలి ఊతున్నాడు. ఊతుంటే వీళ్ళు పడబాపారు. ఏంటన్నా ఊతున్నావు, ఏం చేస్తావంటే, మా చేలల్లో మా ఊర్లో పొలాలు అందరం మేము కోసాం, పొలము కోసాక నూర్పిళ్ళు అవ్వలేదు, వాన వస్తుందని పురోహితుడు చెప్తున్నాడు. అందుకని ఏం చేస్తా అంటే గొట్టం పెట్టి మేఘాలని అవతలికి జరుపుతున్నాను. ఊతున్నాడు మేఘాలని వాడు, వర్షం పడకుండా. వర్షం పడకుండా అవతలికి ఊదేస్తే మా నూర్పిళ్ళు అయ్యాక మళ్ళీ వస్తాయి. అందుకని ఊదుడుగాడు, మబ్బులు ఊదేవాడు. ఆ మబ్బుల్ని ఊదేస్తున్నాను అని చెప్పాడు. ఒక పొడుగాటి గొట్టం పెట్టుకుని ఉఫ్ అని ఊతున్నాడు. పొలం మబ్బులు కదులుతున్నాయి, కనపడుతున్నాయి వీళ్ళకి. ఓ అన్న నువ్వు భలే గట్టివాడివిరా, నువ్వు రా మా బండిలో అని చెప్పి ఆ పడవ ఎక్కించుకున్నాడు. ఈ 4 మనుషుల్ని ఎక్కించుకుని ఈ కట్టెలు కొట్టేవాడి ఆఖరి కొడుకు రాజుగారి దగ్గరికి పోయాడు. రాజుకు అప్పచెప్పాడు. ఆ రాజుగారు ఆశ్చర్యపోయాడు, ఏమిటిది పడవే అని ఎక్కి కూర్చుని అటెళ్ళు ఇటెళ్ళు అంటే అది నేల మీద చక్కగా నడుస్తోంది. తర్వాత ఒక కర్ర పెట్టి తోస్తే ఏ పక్కకు కావాలంటే ఆ పక్కకి తిరుగుతోంది. అక్కడి నుంచి నీళ్ళల్లో నడుస్తుంది అంటే నీళ్ళలోనూ నడుస్తుందంట అన్నారు. తీసుకుపోయి మా నీళ్ళల్లో దింపారు. అది నీళ్ళల్లో చక్కగా తెడ్లేస్తే నడుస్తోంది. ఆయన చాలా సంతోషించాడు. మరి పెద్ద బహుమతి ఇస్తాను, తీసుకుని వెళ్దువుగాని అన్నాడు. అనగానే వీడు ఆశ్చర్యపోయాడు, అదేంటండి మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాము, అర్ధరాజ్యం ఇస్తామన్నారు కదా అనేసరికి, అన్నామనుకో దానికి వేరే ఆలోచన ఉందన్నాడు. ఇంకేంటి, కట్టెలు కొట్టేవాడి కొడుక్కి పిల్లనివ్వడం ఇష్టం లేదు. వీడు చూస్తే మరి బైతులా ఉన్నాడు. బయతువాడికి ఇంత అందగత్తెను ఎట్లా ఇస్తాం పిల్లని, అందుకని ఇవ్వబుద్ధి లేదు. వాడికి ఇంత డబ్బు ఇచ్చి పంపించేద్దాం అనుకుంటున్నాడు. కుర్రాడు అన్నాడు, ఏమిటి అడ్డంకి ఏముందో చెప్పండి మీకంటే. అది కాదు, మేము 6 నెలలకు సరిపడా సంబారాలన్నీ కొని కొట్లు గదులన్నీ నింపాం. పెళ్లి చేయాలంటే పాత సరుకులతో పెళ్ళేటా చేస్తాం, ఆ సరుకు అంతా ఖర్చు అయ్యాక కొత్త సరుకు తెప్పించి పెళ్లి చేయాలి. 6 నెలలు పడుతుంది, వెళ్ళిరా అన్నాడు. అనేసరికి వీడన్నాడు, ఓ అదొక పెద్ద పనే ఏమిటండి, మీకు సరుకు అయిపోవాలి అంతే కదా అని, ఓ పెద్దన్న ఇట్రా అని ఆ తినేవాడు ఉన్నాడు కదా, వాడికి ఆ కొట్టు గదులు చూపించాడు. ఇందులో ఉన్న సంబారాలని వండించుకుని తినే అన్నయ్యని ఇష్టం. వాడు ఒక్క రోజులో మొత్తం 6 నెలలకు సరిపడా తిండి తినేసాడు. మర్నాడు పొద్దున వచ్చాడు, కొట్లు గది ఖాళీ, మీరు కొత్త సంబారాలు తెచ్చుకోవచ్చండి, పెళ్లి చేసుకోవచ్చు, పెళ్లి చేసేస్తే పిల్లని తీసుకెళ్ళిపోతానన్నాడు కట్టెలు కొట్టే అబ్బాయి. రాజుకు నచ్చలా, ఏం చేయాలో తెలియలే. అదేముంది, తిండి ఒకటే కాదు కదా, సంవత్సరానికి సరిపడా సారా పీపాలు నిలవబెట్టాం, పెళ్ళి అనగానే కొత్త ద్రాక్షరసం చేయించాలి, ఈ సారా అంతా ఇప్పుడు ఖర్చు అవ్వాలి, దానికేముంది మన దగ్గర ఇంకోడు ఉన్నాడని రెండో వాడి అన్నయ్యని, తాగే అన్నయ్యని తీసుకుపోయి పంపించాడు. వాడు బ్రహ్మాండంగా మొత్తం పీపాల సారా అంతా తాగేసి, ఆహాహా ఇవాళ పండగలాగా ఉందిరా తమ్ముడు, ఎప్పుడూ చిన్నప్పుడు తాగాను ఇంత ఎక్కువ, చాలా బాగుంది, నీ పెళ్ళికి ద్రాక్షాసావం చేస్తే అది కూడా రుచి చూస్తానే అని బ్రేవని తేంచుకుంటూ పోయాడు. రాజు కొళ్ళు మండిపోయింది, అమ్మో వీడు ఏదో మోసగాడిలాగా ఉన్నాడని కాలుబలం ఒక 1500 మంది వీళ్ళున్నారు అతని దగ్గర, కాలుబంట్లు, వాళ్ళని కేకేశాడు, ఈ కట్టెలు కొట్టే అబ్బాయిని పంపించేసేయండి ఊళ్ళో ఇచ్చాను. వీడేం చేశాడు, ఆ సగం అడవిని భుజం మీద పెట్టుకునేవాడు ఉన్నాడుగా, వాడిని కేకేశాడు, ఓ అన్నయ్య ప్లీజ్ కాస్త వీళ్ళ సంగతి చూడవా అని. అతను ఏం చేశాడు, వచ్చేటప్పుడు అడవంతా అక్కడ పెట్టి ఒక పెద్ద చెట్టుని మాత్రం తనతో తీసుకొచ్చాడు. ఆ చెట్టు అడుగును పట్టుకుని చెట్టుతో సహా మొత్తం ఈ 1500 మందిని ఊడ్చి పారేశాడు వాడు. వాడు అడవిని భుజం మీద పెట్టుకునేవాడు సామాన్యుడా వాడు, అదే కదా. 1500 మంది ఎక్కడున్నారో సోదిలో కూడా లేకుండా పోయారు, ఊడ్చేసాడు అంతే. ఇంకా ఏం చేయాలో తెలియలే. సరే అన్నాడు, ఇట్లా కాదని చతురంగ బలాలు దించిదే వీడు ఈ ఆఖరి వాడు ఉన్నాడు కదా మబ్బులు ఊదేవాడిని, అన్నయ్య కాస్త వీళ్ళ సంగతి చూడమా అంటే ఏముంది, వాడు ఆ గొట్టమిటి ఉఫ్ ఉఫ్ అని ఊదేశాడు. ఎవరి దగ్గరకు వస్తే వాళ్ళందరినీ ఊదిపారేయటమే. మొత్తం జనమంతా అవతలకి వెళ్ళిపోయారు, ఏనుగులతో సహా దొర్లు వెళ్ళిపోయినాయి. మబ్బుల్నే ఊదేవాడికి ఏనుగులేని లెక్క. రాజు ఆశ్చర్యపోయాడమ్మో వీడితో చాలా కష్టం, వీడు ఏదైనా చేసేలాగా ఉన్నాడంటే. మంత్రులు అన్నారు, ఎందుకు వచ్చిన తలకైనప్పండి, మీరు అడిగిన విచిత్రమైన వస్తువుని పట్టుకొచ్చాడు అంటే వీడు ఏదైనా చేయగలడు. పైగా వాడి దగ్గర ఉన్న 4 చెండప్రచండులుగా ఉన్నారు, పిల్లనిచ్చి పెళ్లి చేయండి, మాట తప్పిన అది వస్తుందండి మీకు అనేసరికి సరేనని ఆయన ఏం చేశాడు, రాజకుమార్తెనిచ్చి పెళ్లి చేసి అర్ధరాజ్యాన్ని వాడి చేతిలో పెట్టాడు. వాడు ఈ 4
కొంచెం కంట్రోల్లో పెట్టుకుని ఒకడికి ఆహారము, ఒకడికి సారా, ఇంకొకటికి చేతి నిండా వాళ్ళిద్దరికి పనులు ఉండేలాగా చూసుకుని నలుగురిని మంత్రులుగా పెట్టుకుని ఆ రాజ్యాన్ని హాయిగా పరిపాలించాడు. కథ కంచికి మనం ఇంటికి. చాలా చాలా బాగుంది రమ్మగారు. నమస్తే. నమస్తే చే. నమస్తే రమ్మగారు. నమస్తే చే. రమ్మగారు, ఏదైనా జానపద గాథ? చందమామ కథలు బోల్డ్ ఉంటాయి కదా. అవును. పూర్వం ఒక అడవిలో ఓ తల్లి, ఇద్దరు కొడుకులు ఉండేవాళ్ళు. ఏదో చాలా చిన్న జీవితం వాళ్ళది. ఆ అడవి చివరున్న పల్లెల్లో ఉండేవాళ్ళు. ఆ పల్లె తాలూకు చివరి భాగం అనమాట వీళ్ళున్నది. అయితే ఇద్దరు కుమారుల్లో పెద్దవాడు అన్నాడు, అమ్మ ఎన్నాళ్ళే ఇక్కడ ఇట్లా, ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా సంపాదించుకొస్తాను, ఇట్లా ఏమీ లేకుండా ఉంటున్నాం మనం అని అన్నాడు. అంటే సరే వాళ్ళ అమ్మ ఒప్పుకుంటే సరే ఏమన్నాడు, రేపు ఇప్పుడు బయలుదేరుతానన్నాడు. తమ్ముడికి ఒక కత్తి ఇచ్చాడు. కత్తి ఇచ్చి, అబ్బాయి ఈ కత్తి నా చిన్నప్పటి నుంచి నాతోటే ఉంది, ఇది ఎప్పుడైనా తుప్పు పట్టి పాడైపోయింది అనుకో, నాకు ఏదైనా అయినట్టు, ఈ కత్తిని జాగ్రత్తగా పెట్టుకో నీ దగ్గరని తమ్ముడికి కత్తి అప్పచెప్పాడు. తల్లి ఏం చేసింది, సరే ఇంట్లో పిండి చూసి బియ్య పిండి కనపడింది. అవి ఇంట్లో ఉన్న పిండి అంతా పోసి ఇంత రొట్టె చేస్తే, అబ్బాయి ఇది మొత్తం ఇవ్వమంటావరా, నీకు కొంత ఇవ్వమంటావా అంటే, అబ్బా ప్రయాణం పెద్దది కదమ్మా, మొత్తం ఇచ్చేసేయి నాకేనన్నాడు. అంటే తల్లి నవ్వి ఆ మొత్తం రొట్టె మడతలు పెట్టి ఒక సంచిలో పెట్టి ఇచ్చి పిల్లాడు వెళ్ళడం మొదలుపెట్టాడు. బయటికి వెళ్ళాడు. అట్లా అడవిలో నడుచుకుంటూ పోతూ ఉంటే ఒక ముసలమ్మ కనపడింది. నాయన చాలా ఆకలిగా ఉంది, ఏదైనా తినడానికి పెట్టవా అంది. తినడానికి ఏమన్నా ఉంటే పెట్టు. కుర్రాడి దగ్గర రొట్టె ఉంది కాదు, ఆ రొట్టె మూట తీస్తూ, నా దగ్గర ఉన్నదే చిన్న రొట్టెవా, ఇంక ఇక్కడ ఎవరు లేరు కదా నీకు పెట్టేవాళ్ళని, నీకు చిన్న ముక్క పెడదాం అనుకుంటున్నాను అన్నాడు. అనేసరికి ముసలమ్మంది, పోన్లే నాయన, నేను ఇంకెవరినైనా అడిగి తింటానులే, 4 అడుగులు వేసి కాయో కసరో చూస్తా, దుంపో ఏదో పీక్కు తింటా, నీకు ఇదే కదా ఉందంటున్నావు, చిన్నదేనంటున్నావు కదా, నాకు పెట్టద్దులే. సరే అని మూట మళ్ళీ కట్టేశాడు. పెట్ల అవ్వకి. ఇక నడుచుకుంటూ వెళ్తుంటే బాగా ముందుకెళ్తే ఒక ముసలతను ఏవో పశువుల్ని తోలుతున్నాడు, గొర్రెల్ని. ఇతను అడిగాడు, ఈ గొర్రెలు ఎవరివి అంటే, 3 తలల రాక్షసుడివి అని చెప్పాడు. అంటే ముందెవడో 3 తలల రాక్షసుడు ఉన్నట్టు కదా. అంతే. ఈ కుర్రాడు సరే అక్కడే కూర్చుని రొట్టె తిన్నాడు, అక్కడ ఏవో మంచినీళ్ళు ఉంటే తాగాడు. 4 అడుగులు వేస్తుంటే ఈ గొడ్లు కాస్తున్న ఆ ముసలాయన పాట పాడుతున్నాడు. ఏమిటా పాట, అయ్యో 3 తలల రాక్షసుడు మంచివాడు కాదు, రాజుగారి అమ్మాయిని దాచిపెట్టాడు, పాపం ఆ పిల్ల జీవితం ఏమవుతుందో అని పాడుతుంటే, ఎవరి తాత ఏమిటి తాత అలాంటివి ఏం అడగల, నాకెందుకు, వాడేదో సంగీతం పాడుకుంటున్నాడు, మనకేం అవసరం లేదు అని ముందుకెళ్ళిపోయాడు. వెళ్తే ఏమైంది, ఇతనికి కొన్ని రకాల జంతువులు కనపడడం మొదలుపెట్టాయి. 2 తలలు 3 తలలున్న ఎడ్లు, 2 తలలున్న అడవి దున్నలు అవి కనపడ్డాయి. అతను చూసరికి భయం వేసింది, పరిగెత్తాడు. ఇక వెంటపడ్డాయి. ఆ కనపడుతున్నవన్నీ మామూలుగా అయితే వాటి దారిన అవి గుంపుగా పోవలసినవి, ఒక్కోదానికి 2 3 తలలున్నాయి. సాధువుగా ఉంటాయి కదా ఈ దున్నపోతులు, ఎడ్లు, తలకాయ దించుకుని వాటి దారిన పోతూ ఉంటాయి. చుట్టుపక్కల ఏం కూడా చూడవు, అవి గుంపుగా వెళ్తాయి. కానీ వీడు వెంటపడ్డాయి. ఈ కుర్రాడు పరిగెత్తాడు. పరిగెత్తగా ఒక భవనం ఏదో కనబడితే అందులోకి ఎక్కేసాడు. లోపల ఒక ముసలి మా అమ్మ ఉంటే, ఈ ఇల్లు ఎవరి దాకా అవ్వా ఏమిటి అని అడిగితే, అయ్యో ఇది ఎందుకురా వచ్చావు, ఇక్కడ దాక్కునేందుకు ఏమీ లేదురా నాయన, ఇది 3 తలల రాక్షసుడిది, వాడు మంచివాడు కాదు, నువ్వు బయట ప్రమాదాన్ని తప్పించుకోవడానికి లోపలికి వచ్చావు, లోపల ఇంకా ప్రమాదం ఉంది, వీడు మనుషుల్ని తినేస్తాడు లేదా రాళ్లుగా మార్చేస్తాడు, అంటే ఎక్కడో చోట దాక్కుంటానులే అవ్వ అన్నాడు. అని చెప్తే సరే దాక్కోమని. ఈ వంట ఇంటికి వెనకాలగా కొన్ని స్తంభాలు లాంటివి ఉన్నాయి. ఇప్పుడు వంట వండుతోంది ఆ 3 తలల రాక్షసుడి కోసం ముసలమ్మ. లోపలికి వెళ్ళి ఆ స్తంభాల వెనకాల దాక్కున్నాడు. ఇంకో గంట పోయేసరికి వాడట మెల్లిగా మాగన్నుగా కునుకుపడి, ఇంత పరిగెత్తాడు కదా పాపం, కునుకుపడుతుండగా ఆ 3 ధన అని శబ్దమైంది. ఆ 3 తలల రాక్షసుడు లోపలికి వచ్చాడు. రావటం నరవాసన మనుషులు వాసన వస్తుందని కేకలు పెట్టాడు. ముసలమ్మ ఎవరు రాలేదని చెప్పింది కానీ వాడు ఊరుకోలే. వాడు అన్ని సందులు గొంతులు తపేళాలు గిన్నెలు పక్కకు జరిపేసి ఆ సందులో ఈ సందులో అన్నీ వెతికేసి ఈ స్తంభాన వెనకాల కునుకుతున్నటువంటి కుర్రాన్ని పట్టుకుని జుట్టు పుచ్చుకుని ఈడ్చుకొచ్చేసాడు బయటికి. చంపేస్తానన్నాడు. వాడు అడిలిపోయాడు కుర్రాడు. ఈయనేమన్నాడు, మనుషులకు బుద్ధి ఎక్కువ, 3 ప్రశ్నలు అడుగుతా, సమాధానం చెప్పావా సరే, లేకపోతే నీ సంగతి అంతేనన్నాడు. సరే అడగమంటే ఇక అడగమనరంగా అడగటమే అది. వాడు ఏం అడిగాడు, ఏ పక్కన కోణాలు లేని వస్తువు ఏది, కోణాలు లేని వస్తువు
మొనలు లేని వస్తువు అడిగాడు ఒకటి. తర్వాత చిన్నదయ్యే కొద్దికి ప్రమాదకరమైంది ఏది? మూడోది సజీవుల్ని మోసుకెళ్లే నిర్జీవమైనది ఏది? వీడికి బుర్ర పనిచేస్తేనో మామూలుగా ఏదైనా ఆలోచిస్తే ఒక రకం, సడన్గా పెద్ద పెద్దగా అరుపులు కేకలు బొబ్బలు 3 తలలున్న రాక్షసుడు వాడు తన్ని జుట్టుపుచ్చుకుని ఈడ్చుకొచ్చి నుంచోబెట్టడము. ఈ స్ట్రెస్కి వాడికి బుర్ర అసలు పనిచేయదు. మామూలుగానే వాడు అంతంత మాత్రం ఆలోచించడు, ఆలోచించని వాడు ఇంకా అసలు ఆలోచించలేకపోయాడు. మెమ్మే బెబ్బే అన్నాడు. అనగానే 3 తలల వాడు తన చేతిలో ఉన్న త్రిశూలంతో వాడిని ఇట్లా అన్నాడు. అనగానే వాడు ఒక శిలా విగ్రహంలాగా మారిపోయాడు. ఇక వాడు అక్కడే ఉండిపోయాడు. రోజులు గడిచిపోయినాయి. ఎప్పటికీ ఆ మా పెద్ద పిల్లవాడు తిరిగి రాల. కొన్నాళ్ళు పోయాక ఏదో పని అవసరం వచ్చి అన్నయ్య ఇచ్చిన కత్తి ఉంది కదా, ఆ గడ్డి కోయటం కానీ ఆ కత్తి తీసుకున్నాడు చిన్నపిల్లాడు. చూస్తే ఏముంది, ఆ కత్తి తుప్పెక్కిపోయింది. అప్పుడు అనిపించింది, అయ్యో అన్నయ్య చెప్పాడు, నేను మర్చిపోయాను. ఇది తుప్పెక్కిపోయింది అంటే ఏదైనా సమస్య అయిందా? కత్తులు తుప్పెక్కుతాయి సహజంగానే, మరి ఇంతెక్కిపోయింది తుప్పు. ఏదో చూద్దామనిపించింది. అమ్మ అన్నయ్య ఏమైపోయాడు అని నేను వెళ్ళి చూసొస్తాను, అడవిలో ఆను పాను కనుక్కొస్తానని చెప్పాడు. సరే తల్లి సరేనంది. ఆవిడ మళ్ళీ వెతికింది, బియ్య పిండి పెట్టి రొట్టె చేసింది. సరే రొట్టె చేశాక, నాయన రొట్టె పట్టుకెళ్తావా అంటే, ఇంకేముందమ్మా అన్నాడు. రొట్టె రా ఉంది, మొత్తం పిండి అంతా పోసి రొట్టెకేసానంటే, అంత పిండి రొట్టె నాకే ఇస్తే నువ్వేం తింటావమ్మా, సగం సగం చేసుకో, సగం నువ్వు ఉంచుకో, సగం నాకు ఇవ్వన్నాడు పిల్లాడు. పెద్దవాడు వెళ్ళేటప్పుడు తమ్ముడు తల్లి ఇద్దరున్నారు వెనకాల, కానీ వాడు మొత్తం పట్టుకుపోయాడు. సగంతో రొట్టె మా తల్లి ప్యాక్ చేసి ఇచ్చింది. ఇతను మీ అబ్బాయి నడవటం మొదలుపెట్టాడు. చిన్నవాడు నడుస్తుంటే ఒక ముసలి మా అమ్మ కనపడింది. మా బాబు చాలా ఆకలిస్తోందిరా, ఏమైనా పెడతావా అంటే, పెడతాలేవా, చిన్న రొట్టె చెరుసగం తిందాం, ఈ పూటకు సరిపోతుంది, రేపటి సంగతి రేపు ఆలోచిద్దాం అని చెప్పి ఓ రెట్ట ముక్క తుంచి ముసలి మా అమ్మకు పెట్టాడు. జయం అవుతుందిరా నాయన, నువ్వు ఏ పని మీద వెళ్తున్నావో ఆ పని అవుతుందని చెప్పింది. ముందుకెళ్ళాడు. గొర్రెలు కాస్తూ ఒక ముసలతను కనిపించాడు. ఈ కుర్రాడు అక్కడ ఏదో చెరువు ఉంటే ఆ చెరువు దగ్గర కాసేపు కాళ్ళు అందులో వేళ్లాడేసి కూర్చుని కాసిన మంచినీళ్ళు తాగి కాళ్ళు ఒప్పుతూ కూర్చున్నాడు. ఈ గొర్రెలు కాపరిని అడిగాడు, ఈ గొర్రెలు ఎవరి దాత, ఏ ఊరు వాళ్ళవి అని అడిగితే, 3 తలల రాక్షసుడివిరా నాయన అని చెప్పాడు. అప్పుడు కుర్రాడికి ఆశ్చర్యం, నేను 3 తలల రాక్షసుడు ఉన్నాడా ఈ అడవిలో, ఎక్కడుంటాడు ఏమిటి అని అడిగాడు. అడిగితే కొండ మీద ఉన్నటువంటి భవనంలో ఉంటాడు. అంటే ఇప్పుడు కొండ వైపుకు వెళ్ళకూడదు కదా. ఈ కుర్రాడు ఆలోచించుకుంటూ సరే ఏం చేద్దాం, ఏ పక్కకి వెళ్దామని ఆలోచిస్తుంటే ఈ ముసలాడు పాట మొదలుపెట్టాడు. అందగత్తైన రాజుగారి కుమార్తె, దానిని 3 తలల రాక్షసుడు ఎత్తుకుపోయాడు. పాపం ఆ పిల్ల జీవితం ఏమవుతుందో, రాయి అయిపోయిందో, రప్పైపోయిందో, ఏమైపోయిందో అనేసరికి ఈ కుర్రాడు ఎదిగి, 3 తలల రాక్షసుడు అంటే ఇందాక నువ్వు చెప్పావు ఈ గొడ్ల వానరు వాడేనా అని అడిగాడు. అవునరా నాయన వాడేను, రాజుగారు అమ్మాయిని ఎత్తుకొచ్చేసాడు, నీ ఈడు ఉంటుంది అమ్మాయికి, చాన్నాళ్ళు అయింది, కొండ మీద ఉన్న భవనంలో పెట్టాడు పిల్లని. ఏం చేస్తాం మేము, ఇగో ఈ జంతువులు వీటిని వేటాడడం, వీటిని కాపాడడం తప్ప మాకు రెండో గతి లేదురా నాయన, ఎవడైనా వాడిని ఒక్క వీటితో చంపేస్తే గాని కుదరదు. కుర్రాడు ఏం చేశాడు, వాళ్ళ అన్నయ్య కత్తిని మోసుకొచ్చుకున్నాడు తనతో పాటు. సరే అక్కడ చెరువు దగ్గర కూర్చుని కొద్దిగా నీళ్లు చల్లి అక్కడ ఏదో పలుకురాయి అంటే ఆ రాయి పెట్టి దాన్ని బాగా సాని పట్టుకున్నాడు కత్తిని. ఒకే దెబ్బతో నరికేయాలి. నరుకుతామో లేదో, కత్తి ఉండాలిగా ముందు. ఆ అన్నయ్య తుప్పట్టిపోయిన కత్తికి మట్టి పెట్టి బాగా తోమి చక్కగా పలుకురాయి మీద సాందేసి పదును పెట్టి ఉంచుకున్నాడు. మొల్లో పెట్టుకుని నడవటం మొదలుపెట్టాడు. వెళ్తుంటే వీడికి జంతువులు కనపడ్డాయి. ఎట్లా ఉన్నాయి అవి, ఒక్కొక్క దానికి 2 తళ్ళు 3 తళ్ళు, ఎడ్లు దున్నపోతులు, ఇంకేమిటో విచిత్రమైనవి మీదకి వచ్చేస్తున్నాయి. వీడు కత్తి తీసి ఉంచున్నాడు. రయ్యమని వస్తుంది ముందుకు ఒకటి, కదలకుండా నుంచునేసరికి పక్క నుంచి వెళ్ళిపోతుంది. ఓహో, పరిగెట్టాడు అనుకో, వీడు వెనకాల పరిగెడుతుంది. నుంచుంటే వాడిని ఏం చేయదు అది. వీడు ప్రతి జంతువుకి తిరగబడ్డం మొదలుపెట్టాడు. ఒక అరగంట కట్ చేసరికి వాటికి విసుగు పుట్టింది. వీడు ఉన్న వైపుకి రాకుండా ఇంకో పక్క నుంచి వెళ్ళిపోవటం మొదలెట్టినాయి అవి. సరే ఇక్కడి నుంచి నడిచాడు. నడవగా కొండ కొస మీద పెద్ద భవనం కనపడుతోంది. అందులోకి వెళ్ళాడు. లోపలికి వెళ్ళి ఎవరున్నారు లోపలని కేకేశాడు. ఆ ముసలి మా అమ్మ బయటకు వచ్చింది. నేనే ఉంటానురా నాయన, ఇది 3 తలాల రాక్షసుడిది, ఇది అస్సలు సేఫ్ కాదు, ఇక్కడ చాలా ప్రమాదం ఉంది, వీడు సరైన వాడు కాదు, చంపేయచ్చు, తినేయచ్చు, రాయం చేయొచ్చు, ఏమైనా చేస్తాడు, కాబట్టి వాడి మనసులో ఏది ఉంటే అది,
వెళ్ళిపోమని. వెళ్ళిపో, వీడికి ప్రశ్నలు ఉంటాయి, అవన్నిటికీ సమాధానాలు చెప్పాలి అంటే కుర్రాడు అన్నాడు, ఎన్ని కావాలంటే అన్ని ప్రశ్నలకి నేను సమాధానం చెప్పగలను అని అన్నాడు. ఇంతలో ఆ రాక్షసుడు వచ్చేసాడు. నరవాసన నరవాసన అని ఈ పిల్లాడిని జుట్టుపుచ్చుకుని దగ్గరికి లాక్కున్నాడు. వాడు అస్సలు బెదర్లా, సిద్ధంగా ఉన్నాడు. వాడికి 3 తల్లున్నాయి ఆ రాక్షసుడికి. రాక్షసుడు అన్నాడు, ఏరోయ్ నీకేం భయం లేనట్టుందే, సరే 3 ప్రశ్నలు ఉన్నాయి, సమాధానం చెప్తామండి. 3 కాదు 30కైనా చెప్తా, నాకు తెలుసు. మహాభారతంలో యక్ష ప్రశ్నలు బాగానే నేను 100 సార్లు విన్నా, మా అమ్మ చెప్తుంటే నాకు తెలుసు అన్నాడు. సరే బాగుంది. మొనలు లేని వస్తువు ఏది అని అడిగితే బంతి, దానికి మొనలు ఉండవు. ఇప్పుడు చతురస్రం, దీర్ఘచతురస్రం, త్రికోణం అన్నిటికీ కొసలు ఉంటాయి, అవును. బంతికి ఏముంటుంది? రాక్షసుడు ఉలిక్కిపడి వెనక్కి జరిగాడు, తను చంపేస్తాడనమాట, వాడికి తెలుసు. రెండో ప్రశ్న అడిగాడు. రెండో ప్రశ్న ఏమిటి? సజీవుల్ని మోసే నిర్జీవులదేమో చివరిది. ఆ చిన్నదయ్యే కొందికి ప్రమాదకరమైంది ఏది? వంతెన. వంతెనలు ఎంత సన్నవైతే అంత ప్రమాదం. చిన్న వంతెనలు ఎక్కువ ప్రమాదకారి కదా, చటుక్కుని పడిపోతాయి. ఉలిక్కిపడ్డాడు రాక్షసుడు, ఇంకొక 4 అడుగులు వెనక్కేశాడు. మూడో ప్రశ్న అడిగాడు. సజీవుల్ని మోసుకెళ్లే నిర్జీవమైంది ఏది? మనుషుల్ని మోసే నావ. నదిలో నావ ఉంటుందే, అది మోసుకుపోతుంది, జీవం కాదు, అది బతికుండదు కదా, కానీ సజీవుల్ని అదే మోస్తుంది. ఉలిక్కిపడి బాగా వెనక్కి జరిగి అప్రతిభుడుగా అయిపోయాడు. అమ్మో వీడు ఎంత తెలివో అని. ఈ కుర్రాడు ఏం చేశాడు, ఎప్పుడైతే వాడు వెనక్కి వెళ్ళిపోతున్నాడో ఆ ముసలి దాని వైపు చూసేసరికి ముసలిది ఇట్లా ఇట్లా ఆనంగానే వీడు మొల్లో ఇంచి కత్తి తీసి, కత్తి పదును పెట్టి ఉంచుకున్నాడుగా, ఒక్కంగల ఒకే దెబ్బకి 3 తలలు కొట్టేశాడు. తలలు కొట్టేసేసరికల్లా ఇక కింద పడిపోయింది. అప్పుడు ఈ ముసలమ్మంది, బోల్డంత ఉంది ఇక్కడ, నువ్వు చూడ్డానికి రాని, నేను తీసుకెళ్తాను. మొట్టమొదట ఒక ముసలమ్మకి ఇది ఇచ్చాడు కదా, రొట్టె ఇచ్చినప్పుడు ఆవిడ ఇంత పుల్ల ఇచ్చింది, ఇది మంత్రం పుల్ల నీ దగ్గర ఉంచుకోమని. ఆ పుల్ల ఉంది వాడి దగ్గర. ఇంకో మొల్లో ఇట్లా దోపు పెట్టుకున్నాడు, ఏదైనా అడ్డం వస్తే తోలుకోవచ్చు కూడా. ఈ లోపలికి వెళ్తే ఓలెడన్ని గదులున్నాయి ఆ భవనంలో. ఎంత వజ్రాలు, వైడూర్యాలు, బంగారాలు ఎన్ని ఉన్నాయో, ఎన్ని రకాల ఆయుధాలు. చివరి గదిలో రాజకుమార్తె ఉంది. కొంతకాలం క్రితం అతను తెచ్చి రాజకుమార్తెని ఇక్కడ బంధించాడు. రాజకుమార్తెను విడిపించాడు. తీసుకొస్తుంటే వంట ఇంట్లో తినడానికి ఏమైనా తినేసి వెళ్దుగానే ఆ ముసలమ్మ ఏం చెప్పింది, వంట ఇంటి వైపుకి తీసుకెళ్ళింది. ఆ వంటింట్లో ఓ పక్కన శిలా స్వరూపంలో ఉన్నాడు వీళ్ళన్నయ్య. సరిగ్గా తనంత ఎత్తే తన మొహంలాగానే ఉంది ఆ శిల. వీడేం చేశాడు, తట్టింది, ఇదేదో ఇదని చెప్పి కబుక్కున పాత ఒక ముసలమ్మ ఇచ్చింది కదా ఓ ఇంత పుల్ల, ఆ పుల్లతోటి ఇట్లా అన్నాడు. అనంగానే పుల్లేమో విరిగిపోయింది, అన్నయ్య ఏమో లేచి వచ్చాడు రాయిలోంచి బయటికి. ఓహో, కావలించుకున్నాడు. ఎట్ట వచ్చావురా తమ్ముడు, ఏమిట్రా అంటే, నువ్వు వచ్చిన దారినే వచ్చాను, నువ్వు వచ్చిన చోటుకే వచ్చా, అయితే నేను అన్నీ సరిగ్గా వినొచ్చాను, అందుకని అన్నీ సజావుగా జరిగినాయి, పద ఇంటికి వెళ్ళిపోదాం అన్నాడు. ఈ రాజకుమార్తెను వెంట పెట్టుకుని మోయగలిగినన్ని ధనపు రాసుల్ని మోసుకుని తెచ్చుకున్నారు. ఇంటికి వచ్చాక ఈ వచ్చే దారిలోనే ఈ చిన్న చిన్న ఊళ్ళు కొన్ని దాటి వచ్చారు వాళ్ళు. ఊళ్ళల్లో గ్రామాధికారులకి కబురు చేసి, ఇట్లా రాజకుమార్తెను మేము తీసుకొస్తున్నాం అంటే, ఏనాడో తీసుకుపోయాడు 3 తలల రాక్షసుడు. ఆ రాజుగారు ఎవరైతే ఆ పిల్లని విడిపిస్తారో వాడికి ఇచ్చి పెళ్లి చేస్తామని చెప్పారు. ఓహో, అక్కడి నుంచి రాజుగారు వీళ్ళు కబురు అంది. రాజు వచ్చేసాడు ఆగమేఘాల మీద. ఈ కొండ మీద కోటలో బోల్డ్ అంత ధనం ఉందని వీళ్ళ ద్వారా తెలుసుకున్నాడు. వీళ్ళు మోసుకుని తెచ్చుకున్న వీళ్ళకి ఆ కొండ మీద ఉన్న ధనం అంతా రాజుగారిది. మొత్తం కోట అంతా పడగొట్టేసి అందులో ఉన్న ముసలమ్మని తెచ్చేశారు. అక్కడ ఉన్నటువంటి వజ్రాలు, వైడూర్యాలు, నగలు, నాణ్యాలు, డబ్బు గిబ్బు, సమస్తమైన ఆయుధాలు మొత్తం రాజుగారింటికి తరలించుకున్నారు. తరలించుకుని ఈ రెండో అబ్బాయికి రాజుగారి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశారు. పెద్ద అబ్బాయి కూడా అందులోని రాచకొల్లులోనే ఓ ఉద్యోగం చేసుకున్నాడు. ఒక మంచి పిల్లనిచ్చి పెళ్లి చేశారు. చక్కగా వీళ్ళు కూడా వీళ్ళ ఊళ్ళో చక్కటి ఇల్లు కట్టుకుని వాళ్ళ అమ్మ కొడుకులు హాయిగా సంతోషంగా ఉన్నారు. కథ కంచుకి మనం ఇంటికి. రైట్. నమస్తే. నమస్తే జయ.